వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. ఇప్పుడు మనం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. కేవలం ఒక్క స్టూడెంట్ కోసం జపాన్లోని రైల్వే శాఖ కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యేకంగా ఒక రైలుని, ఒక మూసివేయడానికి సిద్ధమైన ఒక రైల్వే స్టేషన్ని నిర్వహించిందంటే కొన్ని సంవత్సరాల పాటు నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ అది నిజం. హొకైడో ద్వీపంలోని క్యూషిరాటాకి రైల్వే స్టేషన్ని ప్రయాణికులు లేని కారణంగా మూసివేయాలని కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2013లో నిర్ణయించారు. కానీ అక్కడ రైల్వే శాఖకి ఆ స్టేషన్ నుంచి ఒక స్టూడెంట్ చదువుకోవడానికి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తుందని తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ రైల్వే శాఖ ఆ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఆ రైలుని అలాగే ఆ స్టేషన్ని మూసివేయకూడదు, దాన్ని ఇంకొన్ని సంవత్సరాలు నిర్వహించాలి అని నిర్ణయించుకున్నారు. సో ఎప్పుడైతే 2016 మార్చిలో ఆ స్టూడెంట్ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయిందో ఆ తర్వాత రోజు ఆ స్టేషన్ని మూసివేయడం జరిగింది. అలాగే స్టూడెంట్ కోసం ఏదైతే ప్రత్యేకంగా స్టూడెంట్ ఉదయం వెళ్ళే సమయంలోను, ఆఫ్టర్నూన్ రిటర్న్ వచ్చే సమయంలోనూ రన్ చేసే ప్రత్యేక రైలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత రోజు ఆపివేయడం జరిగింది. జపాన్లో విద్య కోసం ఎంత ప్రాముఖ్యత ఇస్తారనేది ఈ సంఘటనే ఒక నిదర్శనం. ఒక స్టూడెంట్ భవిష్యత్తు కోసం జపాన్ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. ఇలాంటివి ఎక్కడ జరిగినా వాటిని మనం అభినందించడం మన కర్తవ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.